చిన్న కథ చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక కాకి ఉందంట, బాధతో ఉందంట. కాకి హంస దగ్గరికి వెళ్ళిందంట. హంస, నువ్వు ఎంత చక్కగున్నావు, అందరూ నిన్ను ఇష్టపడతారు, నన్ను అందరూ ఎగతాళి చేస్తారని చెప్పి మరి కాకి బాధపడతా ఉందంట హంసతో చెప్పుకుంటూ. నేనేమున్నాను, నేను అంతే ఉన్నాను కదా. ఆ చిలుకను చూడు, చిలుక చాలా చక్కగా ఉంటుంది, మరి చక్కగా మనుషుల మాటలు కూడా మాట్లాడుతుంది, చిలుకను అందరూ మెచ్చుకుంటారు అని చెప్పేసేసి చిలుక గురించి చెప్పిందంట హంస. అయితే మరి కాకి చిలుక దగ్గరికి పోయిందంట. చిలుక దగ్గరికి వెళ్ళి, నువ్వు చక్కగా నిన్నందరూ మెచ్చుకుంటున్నారు, నిన్నందరూ ఇష్టపడుతున్నారు అని చెప్పేసేసి చిలుకతో చెప్పగానే చిలుక ఏమన్నదంట, నేనేముంది, 2 కలర్లు, నాకంటే అందముగా నెమలి ఉంటుంది, నెమలిని ఇష్టపడనటువంటి వారు ఉండరు అని చెప్పేసేసి నెమలి దగ్గరికి వెళ్ళిందంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నెమలి దగ్గరికి వెళ్ళగానే నెమలి అంటుందంట, నువ్వు అనుకుంటున్నావు నన్నందరూ మెచ్చుకుంటారు, నన్నందరూ పొగుడుతారని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ జీవితమే బాగుంది, నిన్నెవ్వరూ పట్టించుకోరు, నీ జీవితం ఏంటో నువ్వు సంతోషంగా బ్రతుకుతా ఉన్నావు, కానీ మా జీవితం అటువంటిది కాదు, ప్రతి ఒక్కరి చూపు మా మీదనే ఉంటుంది అని చెప్పేసేసి నెమలి బాధపడుతూ ఉంటుందంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజమే కదా. మానవ జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి మనము, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దగ్గరున్న దాన్ని మనం విడిచిపెట్టి, మన దగ్గరున్న దాని గురించి ఆలోచించకుండా, మనము పొందుకున్న దాని గురించి మనము ఆశీర్వాదాలను మరి ఆలోచించకుండా, వేరే వాళ్ళు చూడు ఎలా సంతోషంగా ఉన్నారో, వారు చూడు ఎంత మంచి కార్లు తిరుగుతున్నారో, వారు చూడు ఎంత మంచి మరి బిల్డింగ్లో బ్రతుకుతా ఉన్నారో, వారు చూడు ఎంత మంచి ఉద్యోగాన్ని మరి పొందుకున్నారు అని చెప్పేసేసి చాలామంది వారి దగ్గరున్నది మర్చిపోయి వేరే వాళ్ళు చూడు వీళ్ళు చూడు అని చెప్పేసేసి బాధపడుతూ ఉన్నారు. కానీ దేవుడు నీకిచ్చిన దానిని నీవు సంతోషంగా గనుక దేవుణ్ణి స్తుతించగలిగితే, ప్రభువా నాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి నీకు వందనాలు, నాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి వందనాలు, నాకు ఇచ్చినటువంటి పిల్లలను బట్టి వందనాలు, నాకు ఇచ్చినటువంటి గృహాన్ని బట్టి వందనాలు అని చెప్పి గనక దేవుణ్ణి స్తుతించగలిగితే దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఇకనైనా వేరే వారి గురించి ఆలోచించకుండా, వేరే వారి గృహాన్ని బట్టి కానీ, వారికి ఉన్నటువంటి ఉద్యోగాన్ని బట్టి వారి మీద ఆలోచించకుండా, నీకు ఇచ్చిన దానిని గనక నువ్వు దేవుణ్ణి స్తుతించగలిగితే దేవుడు సంతోషించి ఇంకను నిన్ను దేవుడు దీవించబోతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.